లో ఇచ్చేస్తాను. అలాగే మీ ఆడవాళ్ళు షాపింగ్కి వస్తే అసలు వెనక ముందు ఏం చూడరా? ఇంకొంచెం ఉంటే పోయేదానివి. నువ్వు వాడిన కలర్స్ అన్ని Excuse me, ma'am. ఓకే నో థాంక్స్. ఓ హాయ్. రోడ్ క్రాసింగ్? యా సర్ప్రైజింగ్. మీరేంటి ఇక్కడ? మీరు పోటీకి వచ్చే ఐమ్ సారీ సారీ. వాట్ సారీ? ఏంటి? ఏం లేదండి, క్లీన్ చేసేస్తాను. వాట్ ఆర్ యు డూయింగ్? ఏంటండి ఎంతో కష్టపడి వేసిన పెయింటింగ్ మొత్తం పాడైపోయింది. సారీ అండి, ఏదో క్లీన్ చేద్దామని. ఏంటి క్లీన్ చేసేది? మళ్ళీ వేయడానికి టైం కూడా లేదు. కరెక్టే అనుకోండి, దీంట్లో నా తప్పు కూడా ఏం లేదు కదండి. వెరీ ఇంప్రెసివ్ అండి. అయ్యో జడ్జెస్ కూడా వస్తున్నారు. నేను హలో సార్. హలో యోర్స్. ఎస్ సార్. అది డియర్ స్టూడెంట్స్, ఇంటర్ కాలేజ్ పెయింటింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న మీ అందరికీ నా అభినందనలు. ప్రేమతత్వ ఉట్టిపడేలా అందరూ బాగా పెయింట్ చేశారు, కానీ అందరిలోకి అద్భుతంగా పెయింట్ చేసింది మిస్ వర్ష. ఆమె వేసిన ఈ పెయింటింగ్ ని ఒక్కసారి తరచి చూడగలిగితే ఇందులో గొప్ప అర్థం ఉంది, అందమైన భావం ఉంది. There are a lot of heart-warming feelings in this painting. Miss Varsha, please come to the dais. Congratulations. కంగ్రాచులేషన్. కమ్ ఆన్ యార్, అది నేను మీకు చెప్పాలి. నా మామూలు ఆర్ట్ ని లవ్ కి సింబల్ చేసింది మీరే కదా. భలేవారే, నిజంగానే మీ పెయింటింగ్ లో లవ్ కు సంబంధించిన అర్థం ఉంది. ఏమీ లేని దానిలో లవ్ ఎక్కడి నుంచి పుడుతుంది? అలా పుట్టేదే కదండి నిజమైన లవ్ అంటే. ఇప్పుడు డబ్బు చూసి లవ్ చేసామనుకోండి, డబ్బు పోతే లవ్ పోతుంది. అందం చూసి లవ్ చేసామనుకోండి, అందం పోతే లవ్ పోతుంది. ఏమీ లేకుండా పుట్టే లవ్వే ఎప్పటికీ ఉంటుంది. సూపర్. లవ్ గురించి రీసెర్చ్ చేసిన రేంజ్ లో చెప్పా బాస్. వస్తానండి. ఏంటే నీకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు నాకు ఎప్పుడు చెప్పలేదు. లవ్ గురించి ఇంత లోతుగా వెళ్ళాడంటే అంత డీప్ గా దించావా? ఓకే, ఆల్ ద బెస్ట్.
పర్సనల్గా మాట్లాడాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది ఏంటి? ఏంటి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నావా? అబ్బే నేనెందుకు అనుకుంటాను, ఎందుకు తీసుకొచ్చావు నువ్వే చెప్తావు కదా. చెప్పాలనే తీసుకొచ్చాను. ఏంటి ఈ రోజు నుంచి నా జీతం పెంచుతున్నావా? జీవితం గురించి చెప్పాలని తీసుకొస్తే జీతం అంటావేంటి? సర్లే చెప్పు. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. ఎప్పుడు? నాకు 10 ఏళ్ళప్పుడు. అప్పుడు నా పేరు అలేఖ్య కాదు, సుబ్బలక్ష్మి. అప్పట్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, పేరు చంద్రశేఖర్. మేము పేదవాళ్ల పిల్లలం, అందుకే ఓ గుండా మా చేత గుడుంబా అమ్మించేవాడు. మేము టైర్లలో గుడుంబా నింపేసి సైకిల్ మీద బయలుదేరేవాళ్ళం. ఓ రోజు అనుకోకుండా పోలీసులు అడ్డుపడ్డారు. మేము భయపడకుండా అక్కడి నుంచి తప్పించుకున్నాం. ఆ చేజ్లో మా సైకిల్ ఒక రాయిని గుద్దుకుంది, అంతే. చందు ఓవే పడ్డాడు. నేను తెగిన గాలిపట్టంలా పక్కనే వెళ్తున్న గూడ్స్ రైల్లో పడ్డాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చందు నాకు కనిపించలేదు. చందు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఏంటి నువ్వు చెప్పేదంత నిజమేనా? నేనెప్పుడైనా అబద్ధం చెప్పానా? నిజమే నిజమే. 10 ఏళ్లప్పుడు తప్పిపోయిన నన్ను ప్రొఫెసర్ గారు పెంచి పెద్ద చేసి ఈ పొజిషన్ కి తీసుకొచ్చారు. కానీ చంద్రశేఖర్ ఎక్కడున్నాడో, ఏమైపోయాడో, నన్ను కలుస్తాడో లేదో, అసలు ఎదురు పడితే నన్ను గుర్తుపడతాడా చందు? Excuse me, we want 2 separate rooms. We don't have separate rooms. Then one suite room, please. Please give your details. ఇక్కడ సోడాలు దొరుకుతాయా? What? What he says? No, he's not saying anything. He says something. He's saying that your hotel is very nice. Thank you very much. అవును, ఈ అమ్మాయి ఎవరు? హోటల్ ఓనరా? Receptionist. అబ్బో, ఈ అమ్మాయి ఎంత స్టైల్గా ఇంగ్లీష్ మాట్లాడితే హోటల్ ఓనర్ ఇంకెంత స్టైల్గా మాట్లాడతాడో. Take it please. Thank you. You're welcome. సూట్ బాగుంది. ఏ ఊళ్ళో కొన్నారు? What? కాసేపు సైలెంట్ గా ఉంటావా? What's the time, please? 1:45. Thank you. ఈడు మంట అయిపోయి 2 క్వార్టర్లు కావాలంట. క్వార్టర్ అంటే ఆ క్వార్టర్ కాదు. అంతేలే, ఊరు మారితే క్వార్టర్ పేరు మారుతుందా? జేబులోంచి మ్యాటర్ తీ. ఏంటి? జేబులో నుంచి ఆ వస్తువు తీయి. అది ఇవ్వు. ఇప్పుడు ఎందుకు రూమ్ కెళ్ళగానే ఇస్తాను. మళ్ళీ ఆయన మిస్ అయిపోతారు, త్వరగా ఇవ్వు. మిస్ అయిపోతాడా? ఓ, చూసేసావా? పాపం, ఏ దేశం నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత పర్స్ మిస్ అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో తెలుసా నీకు? అవునవును, ఆయనకి హెల్ప్ చేయడమే కరెక్ట్. నువ్వు వెళ్ళి పర్స్ ఇవ్వమ్మా. షట్ అప్. ఆయన పర్స్ ఆయనకి ఇవ్వడం కూడా హెల్పేనా? ఎక్స్క్యూజ్ మీ సర్. Yes? యు మిస్డ్ యువర్ పర్స్ ఇన్ ద లిఫ్ట్. Oh, thank you. వెల్కమ్. చూసావా, వాడికి విశ్వాసం ఉందా? నేను పరిస్థితే నీకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఎక్కువ మాట్లాడకుండా రూమ్ కి. Anything else, ma'am? యా, 2 కాఫీస్ ప్లీజ్. Okay, ma'am. రే నా జాకీ చాను, ఇటు రారా. What, sir? ఇక్కడ బీరు బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది? What? ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? మేడం కాఫీ అడిగారుగా, తీసుకురా. పో పో పో. Okay, sir. చూడు, ఊరు కాని ఊరు, దేశం కాని దేశం వచ్చాం. ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో. అండర్స్టాండ్? స్టాండింగ్ మేడం. చల్ల 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 టాలెంట్ ఆపిలా. రే చందు, తప్పురా తప్పు. మనసు పాడు చేసుకోకు. ముల్లెళ్ళి అరిటాకు మీద పడ్డా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, విరిగేది ముల్లేరా. అర్థమైందా? ఎవరా అది? దమ్ముంటే లోపలికి వచ్చి కొట్టరా బెల్. Coffee, sir. జాకీ చాన్ నువ్వేనా? మంచి సమయానికి వచ్చావు. ఇందాక మధ్యలో ఆపేశాను. Huh? ఇక్కడ మంచి స్ట్రాంగ్ బీర్ ఎక్కడ దొరుకుతుంది? You mean beer? నా మనసులో కోరిక అర్థమైపోయిందిరా నీకు.
Sure, I will bring for you, sir. థ్యాంక్స్ రా. ఇది ఈ 100 బీరికి ఈ 10 నీకు. తీసుకో, మజా చేసుకో. This currency is not valid here, sir. ఏంట్రా అంటున్నావు? అలా అనకరా, దండం పెడతాను. ప్లీజ్ 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 ప్లీజ్. Okay, sir, I will manage. ఓకే, చాలా థ్యాంక్స్ రా. వెళ్ళు, తొందరగా తీసుకురా. అబ్బా జాకీ చాన్, సూపర్ రా నువ్వు. నీలాంటోడు ఒకటి థాయిలాండ్ లో ఉంటే చాలు. థాయిలాండ్ ఏంటి, జర్మనీ, జపాన్, అమెరికా అన్ని తిరిగి వచ్చేస్తా.